పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. గత 3 రోజుల క్రితం కాకినాడలో ఒక పెద్ద ప్రాజెక్ట్ రాబోతుందని, తాజ్ బ్రాండ్ ఒక 5 స్టార్ హోటల్ రాకపోతుందని పెద్ద ఎత్తున పత్రికల్లో ప్రచారం వచ్చింది. దాని జీవో నెంబర్ 17 నేను చూశాను. అది ఆ జీవో నెంబర్ 17లో ఎస్వీఎస్ వరంకి వాళ్ళ సంస్థకి 3.4 ఎకరాలు భూమి కేటాయిస్తున్నట్టు పత్రికలో చూశాను, జీవో నెంబర్లో చూశాను. అయితే ఆ జీవోలో పలానా దిక్కున కేటాయించడం లేదు, కానీ వివిధ పత్రికల్లో మాత్రం ఈ సీడీల పొర ఏదైతే ఇరిగేషన్ కాలువదే ఉందో అది ముందు ఇరిగేషన్ కాలువ దాన్ని ప్రభుత్వానికి వాడుకోవాలనుకున్నారు. అంటే హాస్పిటల్, సర్వజన హాస్పిటల్ కానీ, ఆయుష్ హాస్పిటల్ కానీ, వివిధ రాజకీయ పరిస్థితులు అనుకున్నారు. దాన్ని మళ్ళీ రెవెన్యూ తీసుకుని ఇప్పుడు దాన్ని టూరిజం ఇచ్చి, టూరిజం కన్వర్ట్ చేసి, దేనికి కన్వర్ట్ చేశారు అనుకుంటే వర్మ గారికి ఇది లీజుకి ఇవ్వడం చేశారు. ఎందుకు ఇస్తున్నారు వర్మ గారికి? ఎందుకంటే పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేశాడు కాబట్టి, 2.5 ఏళ్ళే పూర్తవుతుంది కాబట్టి ఇప్పటికే వర్మ చంద్రబాబు నాయుడు చాలాసార్లు వెళ్ళి మాకు ఎమ్మెల్సీ ఇవ్వండి, ఎంపీ ఇవ్వండి, రాజ్యసభ ఇవ్వండి 10 సార్లు అడుగుతున్నాడు. అడిగితే పవన్ కళ్యాణ్ గారు అడ్డుపడుతున్నాడు. అతను ఉండకూడదు, అక్కడ మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్తే చివరికి ప్రజల సొమ్మును, వేలాది కోట్లాది రూపాయల ప్రజల ఆస్తిని ఒక ప్రైవేటు వ్యక్తికి, ఒక వ్యక్తికి దారత్వం చేయడం అంటే చాలా దారుణం, సిగ్గుచేటు. ఇది కాకినాడ ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్న పరిస్థితి. ఎలా ఇస్తారు మీరు? 5 స్టార్ హోటల్ తాజ్ కడుతుందని ఇట్లనే చెప్పారా? బొంబాయితో పట్టుకొచ్చారా? అంటే ఒక బూసి, ఒక బ్రాండ్ చూపించి ఆ స్థలాన్ని కబ్జా చేయాలని ఈరోజు వర్మ పన్నాంగం, ప్రభుత్వ పన్నాంగం. తాజాలో ప్రకటన లేదు. విశాఖపట్నంలో ఎన్ఎంఈ మార్చుకున్నారా? మీరు ఎలాగిస్తారు? దాంతోపాటుగా 5 ఏళ్ల పాటు ఎలక్ట్రిసిటీ రీఎంబర్స్మెంట్ అన్నీ ఫ్రీ, చివరికి జిఎస్టీ కూడా ప్రభుత్వం కడుతుంది. ప్రభుత్వం మీ జేబు సంస్థ ఇది, ప్రజలు పన్నులు కట్టించిన ఆస్తి ఇది. దాన్ని మీరు కట్టమేంటి?